వెంకటేశన్న, జోహార్ 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 వేముల వెంకటేశన్న, జోహార్ జోహార్ అమర్ హై వేముల వెంకటేశన్న, అమర్ హై అమర్ హై. కేంద్రంలో జరిగే కులగణనను తక్షణమే నిర్వహించాలి. కేంద్రంలో జరిపే కులగణనను సాధిద్దాం బీసీలకు రాజకీయ అధికారాన్ని, ఖబర్దార్ బీసీ వ్యతిరేక పార్టీలారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేక ప్రభుత్వాలారా. జనగణనలో కులగణన చేస్తానని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి దాదాపుగా ఏదైతే 2 సంవత్సరాలు తాత్పర్యం చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీసీ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు గారు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఈ ఆలోచన గల కారణాలను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? సో మొట్టమొదట కేంద్ర ప్రభుత్వము జనగణనలో కులగణన చేస్తామన్నటువంటి విషయాన్ని స్వాగతిస్తూ ఏదైతే షెడ్యూల్ నిన్న ప్రకటించినారో ఆ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే 2026 అక్టోబర్లో వాళ్ళు హిల్లీ ఏరియాస్ అయినటువంటి జమ్మూ కాశ్మీరు, హిమాచల్, అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో చేస్తామని, మిగతా ప్రాంతాలను 2027 మార్చిలో నిర్వహిస్తామని చెప్పారు. అది చాలా కొంత తీవ్రమైనటువంటి అసంతృప్తికి దారితీసే అంశం. ఎందుకంటే కులగణన చేయడానికి 2 సంవత్సరాల సమయం అవసరం లేదు. ముఖ్యంగా కులగణన చేయాలనేటువంటి ఉద్దేశం సీరియస్గా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టయితే తక్షణమే ఇది ఈ 6 monthsలోనే కంప్లీట్ చేయమని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ కూడా మనం తెలంగాణలో చూసినాం, కుల సర్వే చేయడానికి హార్డ్లీ మనకు 2.5 months టైం పట్టింది. సో కేంద్రం కాబట్టి మొత్తం యావత్ భారతదేశంలో 142 కోట్ల మంది జనాభా లెక్కలు తీయాలి కాబట్టి కొంత సమయం తీసుకోవచ్చు, కానీ ఇంత సమయం మాత్రం అవసరం లేదు. ఎందుకంటే 2027 అంటే మళ్ళీ మనకు 2 సంవత్సరాల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయో, ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా కులగణన అనేది మీరు ఏదైతే ప్రకటించిందో అది తక్షణమే చేయండి. కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో చాలా విషయాల్లో వాళ్ళు అనుకున్నట్టే చేశారు. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీరు చూసినట్టయితే కేంద్రము 2019లో జనవరిలోనే ఇమ్మీడియట్గా వాళ్ళు అనుకున్న తక్షణమే జనవరి 6th or 7th రోజు క్యాబినెట్ తీర్మానము, 7th రోజు లోక్సభ, 8th రోజు రాజ్యసభ, 10th రోజు రాష్ట్రపతి ఆమోదం, అదేవిధంగా 11, 12వ తేదీ రోజు జీవో ఇష్యూడు, 17వ తేదీ నుంచి దేశమంతా అమలైంది. అదే వక్ఫ్ సవరణ బిల్లు కూడా అంతే, ఎంతకాలంలో వాళ్ళు కంప్లీట్ చేసినారు. సో వాళ్ళు అనుకుంటే పెద్దగా టైం కాదు. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే మీరు ఏదైతే కొన్ని బిల్లులు అనుకున్నారో అది తక్షణం తీసుకొచ్చేసినారు, పార్లమెంట్లో పెట్టినారు, ఆమోదం చేసినారు, ఇప్పుడు అమలు కూడా చేస్తున్నారు. సో మేము కూడా కోరేది ఏంటంటే అదేవిధంగా ఇమ్మీడియట్గా మీరు ఈ సెన్సస్ మీరు చేయండి. ఆ సెన్సస్లో కులగణనకు సంబంధించినటువంటి అంశాలను కూడా మీరు చేర్చండి. మళ్ళీ దీన్ని గతంలో చేసినట్టుగా దీన్ని వాయిదాలు వేసి బీసీ సమాజానికి మరొకసారి మోసాలు చేయొద్దని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక అయితే రిజర్వేషన్లకు సంబంధించి ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగింది. అయితే ప్రధానంగా కేంద్రం అక్కడ ఏదైతే కులగణన చేస్తానని ప్రకటన చేసేది 2 సంవత్సరాల తర్వాత ప్రారంభిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఏదైతే బిల్లుకు సంబంధించి ఆమోదించే అవకాశం ఉంటుందంటారా? దీనికి ఏం సంబంధం లేదు. ఇక్కడ ఆల్రెడీ సర్వే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ పెంచుతూ ముఖ్యంగా అది 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపడం జరిగింది. ఆల్రెడీ తమిళనాడులో 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు. వాళ్ళ రిజర్వేషన్ బీసీలకు సంబంధించి 50% వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. సో మనం 9th షెడ్యూల్లో కాకుండా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇవ్వచ్చు, కానీ ఆ జీవోలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉండదు. మళ్ళీ కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి బట్టి కొట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి అవకాశం ఇవ్వకుండా 9th షెడ్యూల్ కొరకు పంపించారు. సో కేంద్రం చేసే సెన్సస్లో కులగణనకు ఈ 9th షెడ్యూల్లో ఇంక్లూజన్కు ఎలాంటి సంబంధం లేదు. తక్షణమే కేంద్రం కూడా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జూలై చివరి వారంలో వాళ్ళు పెట్టారు. కాబట్టి మొట్టమొదట ఈ 42% రిజర్వేషన్ తెలంగాణకు సంబంధించింది టేకప్ చేసి వాళ్ళు ఆమోదించి రాష్ట్రపతి ద్వారా 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రాష్ట్రంలో కుల సంఘాలకు సంబంధించి కావచ్చు, కులాలకు సంబంధించి ఒక్కొక్క ఫిగర్ ఉంది. అంటే ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా 130 కులాలకు పైగా ఉన్నాయి బీసీకి సంబంధించి. కేంద్ర పరిధిలో చూసేటప్పటికి దాదాపుగా 80-88 వరకు ఉన్నాయి. కానీ వీటి వల్ల కేంద్రం ఒకవేళ కులగణన చేస్తే, అదే ప్రాతిపదికన చేస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ వాళ్ళకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదా. దీన్ని ఎలా సమన్వయపరచాలంటారు? ఇప్పుడు రాష్ట్రాలలో ఉన్న లిస్టులన్నీ తీసుకుంటే సుమారు ఒక 6,000 కులాలు ఉంటాయి. కేంద్రంలో ఇప్పుడు మండల్ కమిషన్స్ రికమెండేషన్స్ ప్రకారం ఉన్న ఓబీసీ కులాలు 26-33.
యాక్చువల్గా మండల్ కమిషన్ ఐడెంటిఫై చేసిన కులాలు 37, 43. సో ఒక్కొక్క లిస్ట్ ఒక్కొక్క తీరుంది. మేము కోరేది ఏంటంటే మీరు ఇప్పుడు కులాల లెక్కలు తీసేటప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని కులాలకు మీరు క్రోడీకరించండి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కోడ్ నెంబర్ ఇవ్వండి. సో అదేవిధంగా ఎస్టీలకు కూడా ఒక కులం ఉందనుకో, ఒక కులము కొన్ని సందర్భాల్లో ఒక రాష్ట్రంలో ఎస్టీగా ఉండొచ్చు, ఇంకో రాష్ట్రంలో బీసీగా ఉండొచ్చు, ఇంకో రాష్ట్రంలో ఓసీ కూడా ఉండొచ్చు. సో అయినప్పటికీ మీరు ఏం చేస్తున్నారు, ఆ రాష్ట్రంలో ఆ కులం ఏ కేటగిరీకి చెందితే ఆ కులం ప్రకారం లెక్కలు తీస్తున్నారు. సో మేము కూడా కోరేది ఏంటంటే ఇక్కడ బీసీలకు సంబంధించిన లెక్కలు మీరు తీస్తున్నారంటే రాష్ట్ర బీసీల కులాల లెక్కలు తీసుకొని ఆ లెక్కల ప్రకారమే మీరు బీసీల లెక్కలు సేకరించినట్టయితే బీసీ జనాభాకు న్యాయం అవుతుంది. లేనట్టయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తెలంగాణలో బీసీ లిస్టులో 134 కులాలు ఉన్నాయి, కేంద్ర ఓబీసీ లిస్టులో 88 కులాలు ఉన్నాయి. అందులోకించి మనం సపోజ్ ముస్లిం కులాలు అంటే బీసీలో ఉన్న 14 కులాలు తీసేసిన ఇంకా ఇతర కులాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి మరి ఆ కులాలన్నీ కూడా నష్టపోతారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న లిస్టు తీసుకోండి. ఒకవేళ మీకు అంతగా కావాలనుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి మండల్ కమిషన్ ఐడెంటిఫై చేసిన కూడా లిస్టులు కూడా తీసుకోండి. 37, 43 కులాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి బిల్లు మహిళా బిల్లు, తర్వాత జిల్లాల పునర్విభజీకరణ, ఏదైతే జిల్లాల సంఖ్య పెంచేది, ఇది కనుక ఒకవేళ జనగణన జరిగితే కనుక ఎట్లా ఉంటుంది అంటారు? ఎలా లాభం చేకూరుతుంటుంది బీసీలకు కూడా వీటిలలో? ఇప్పుడు మహిళా బిల్లుకు సంబంధించి ఆల్రెడీ పార్లమెంట్ ఒక చట్టం చేసింది. వాళ్ళకు 1/3 రిజర్వేషన్ ఇస్తూ చట్టం వచ్చింది. అది 2027లో కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ తర్వాత అక్కడ మహిళా జనాభాను బట్టి డిసైడ్ చేస్తామని చెప్పారు. సో ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ 1/3 మహిళా రిజర్వేషన్ వాళ్ళకున్న రిజర్వేషన్లో వస్తుంది. కానీ బీసీలకు సంబంధించి చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు. కాబట్టి బీసీ మహిళలకు కూడా వాళ్ళు ఆ చట్టంలో పొందుపరచడం జరగలేదు. సో ఇప్పుడు మేము కూడా కోరుతున్నాం ఏంటంటే మా జనాభా తమాషా ప్రకారం విద్యా, ఉద్యోగాలు, రాజకీయాలు, న్యాయ రంగాలు, ఈ అన్ని రంగాల్లో కూడా వాళ్ళ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ డిమాండ్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాం? మేమేమంటున్నామంటే మీరు ఇప్పుడు ఈ 6 monthsలో ప్రాసెస్ స్టార్ట్ చేసి మొట్టమొదటి ఏంటంటే సెన్సస్ 2 పేజీలలో జరుగుతుంది. ఒకటి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అంటారు, ఇంకోటి పాపులేషన్ ఎన్యూమరేషన్. ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ మీరు డిసెంబర్ లోపల చేసేసుకొని ఫిబ్రవరి, మార్చిలో మీరు పాపులేషన్ ఎన్యూమరేషన్ చేసి అది కూడా డిజిటల్గా చేసినట్టయితే మనకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో డిజిటల్ సర్వే చేయండి. అదేవిధంగా ఇల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందిగా ఉంటే మాన్యువల్ చేసి మళ్ళీ ఆఫీస్లోకి వచ్చేసి దాన్ని కంప్యూటరీకరించవచ్చు. సో ఆ విధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో బై ఏప్రిల్ ఎండ్ వరకు మీరు దీన్ని కంప్లీట్ చేసి పబ్లిష్ చేయాలని చెప్పి కోరుతున్నాం. 2026 ఏప్రిల్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇది ఏదైతే జనగణనలో కులగణనను ఇమీడియట్గా ప్రారంభించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ రోజులు తాత్పర్యం చేస్తే ఇది బీసీ ప్రజలకు అన్యాయం అవుతుందనేది కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ బిల్లుకు సంబంధించి కేంద్రానికి పంపిందో దాన్ని వెంటనే ఆమోదించి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి, సహకారం కేంద్రం అందించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.